ఏ యోగ్యత లేకపోయినప్పటికీ, ఏ అర్హత లేకపోయినప్పటికీ కేవలం మీ ఉచితమైన కృపచేత, ప్రేమ చేత మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న ఆయన సజీవులుగా ఉంచి ప్రేమించి ఈ రాత్రికాల సమయంలో ఇటు రీతిగా మీ సన్నిధిలో చేరిన ఆయన జ్ఞాన సంగతులు నేర్చుకోవడానికి మీరు మా పట్ల చూపిన కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. ఇదిగోనైనా మీ పక్షాన నిలువబడినైనా మీ మాటలను చెప్పబోతూ ఉండగా నా సొంత మాటలను, నా సొంత జ్ఞానాన్ని కాక మీ వాక్యంలో ఉన్న జ్ఞాన సంగతులను బోధించినట్లుగానైనా తండ్రి మీ పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయమని కోరుకుంటూ ఈ కొద్ది ప్రార్థనను క్రీస్తు పరిశుద్ధ నామాన ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మంచిది. గడిచిన దినాలలో, పోయిన వారం కాదు కానీ మనం అపోస్తలుల కార్యాల్లో నుంచి ఒక విషయాన్ని ఆలోచన చేశాం కదా. అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయం. ఏంటి ఆ సందర్భము? జ్ఞాపకం ఉందమ్మా? ఎవరి గురించి చెప్పుకున్నాం? ప్రార్థన గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక చిన్న ఆమె గురించి మాట్లాడుకున్నాం. ఎవరు అమ్మాయి? ఎవరు? రోదే అనే చిన్నదాని గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు అక్కడున్న మరొక సంఘటనను, ఒక స్త్రీ యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే స్త్రీల కూడిక కాబట్టి మనం నేర్చుకోవాల్సిన అనేకమైన సంగతులు బైబిల్లో దేవుడు రాయించారు. కాబట్టి ఈ రోజున ఈ రాత్రికాల సమయంలో మన కొరకు ఏర్పాటు చేయబడ్డటువంటి అంశంలో మనం ఎవరి గురించి నేర్చుకుందాము అంటే అదే అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దామా? అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయము 12వ వచన భాగం. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. మనందరికీ తెలుసు, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ జరుగుతున్న సందర్భం. మనం 12వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి చూద్దాం. ఆల్రెడీ మనం రోదే అనేటువంటి చిన్నదాని గురించి మాట్లాడుకున్నప్పుడు కొన్ని విషయాలను ఆలోచన చేశాము. దానిలో భాగంగా మరికొన్ని విషయాలను ఆలోచన చేద్దాము. మొదటి 2 వచనాలు మనం అక్కడ చూసినట్లయితే అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. దాదాపు అదే కాలమందు ఏమంటారు, రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని, ఒక మాట ఆగుదాం. ఇప్పుడు ఎలా ఉందంట, ఆనాటి క్రైస్తవ్యం పరిస్థితి ఎలా ఉంది, ప్రారంభంలో క్రీస్తుని నమ్మిన విశ్వాసుల పరిస్థితి ఎలా ఉంది, సంఘపు వారి పరిస్థితి ఎలా ఉందంట. హేరోదు ఏం చేస్తున్నారంట, సంఘపు వారిలో కొంతమందిని ఏం చేశారంట, బలాత్కారముగా పట్టుకుంటూ ఉన్నాడంట. ఈ క్రమంలో విశ్వాసులను మాత్రమే కాదు కానీ పిల్లలు సైలెంట్గా ఉండాలి, కామ్గా ఉండండి నాన్న. సంఘంలో ఉన్న విశ్వాసులను ఏం చేస్తున్నాడంట, బలాత్కారంగా పట్టుకుంటున్నాడు, హింసిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా అపోస్తలులను కూడా పట్టుకున్నాడంట. ఎవరెవరిని పట్టుకున్నారు? చదవండి. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించేశారు. ఇది యూదులకు ఇష్టమైన కార్యం అని తెలుసుకొని ఇంకెవరిని కూడా పట్టుకున్నారంట, పేతురు గారిని కూడా పట్టుకున్నారు. మనం ఆలోచన చేసాం, అయినా మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఏమైంది, ప్రారంభ క్రైస్తవ్య పరిస్థితి ఎలా ఉంది, యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడే వెళ్ళిపోయిన తర్వాత శిష్యుల పరిస్థితి ఎలా ఉంది అంటే మనలాగా ఈ రోజున ఇట్టి రీతిగా కలుసుకొని కూర్చొని ప్రార్థన చేసుకోవడానికో దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవడానికో వీలైతే లేదంట. ఎక్కడ విశ్వాసులు ఉన్నారు, ఎక్కడ సమాజంగా కూడుకుంటున్నారు అని తెలిస్తే హేరోదు ఏం చేస్తున్నాడంటే రెడీగా బలాత్కారంగా పట్టుకోవాలన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందంట. ఇలాంటి పరిస్థితుల్లో అపోస్తలుల్లోటి యాకోబు గారిని ఏం చేశారంట, ఖడ్గంతో చంపేశారు. అంత మాత్రమే కాకుండా ఇది యూదులకు బాగా ఇష్టమైన పని అని చెప్పి తెలిసి పేతురు గారిని కూడా పట్టుకున్నారంట. ఎందుకు పట్టుకున్నారు? మాకు వచ్చి వాక్యం చెప్పండి పేతురు గారు అని చెప్పడానికా? ఎందుకు పట్టుకున్నారంట? చంపేయాలని పట్టుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం చుట్టూ భయంకరమైన కరోనా వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? ఇంట్లోంచి బయటికి రావడానికి ఇష్టపడ్డామా? ఇంట్లో వాళ్ళతో మాట్లాడడానికే భయపడి ఎవరి గదుల్లో వాళ్ళు అన్నట్లుగా విడివిడిగా ఉన్న పరిస్థితులు, అవునా కదా? ఇప్పుడు బయటికి వెళ్ళి పని చేసే వాళ్ళు ఉన్నారంటే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి మనం ఇష్టపడ్డామా?
చిన్న రోగం అని ఒక చిన్న వైరస్కి ఏం చేసాం మనం, చాలా భయపడిపోయాం. ఇప్పుడు దేనికి భయం అంటే మరణం వచ్చేస్తుందేమో. మరణ భయం అనేది మనిషిని ఏమంటారు, మనుషులకు కూడా దూరం చేసేస్తుంది. నేను బ్రతకాలి అనే ఒక స్వార్థం బయటకు వచ్చేస్తుంది. ప్రాణం మీద చాలా తీపి ఉంటుంది మనిషికి, అవునా కదా? ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో సంఘానికి గొప్ప హింస కలిగిందంట. ఇంత భయంకరమైన పరిస్థితిలో మనకి అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో ఒక విషయం కనిపిస్తుంది చూడండి. ఎంత భయంకరంగా ఉంది హింస అనేది. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 1వ వచనాల్లో చూడండి ఒకసారి. ఆ కాలమందు, ఏ కాలమందు? యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడే వెళ్ళిపోయాక అపోస్తలుల పరిచర్య మొదలైన తర్వాత అప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, ఆ కాలమందు అప్పటికే పైన మనం చూస్తే స్టెఫెను గారిని చంపేసి ఉంటారు, రాళ్లతో కొట్టేసి. ఆ టైంలో జరుగుతున్న సందర్భం ఏంటంట, ఆ కాలమందు యెరూషలేములో ఉన్న సంఘమునకు ఏం కలిగింది అంటే గొప్ప హింస కలిగిందంట. అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫెనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులనేమి స్త్రీలనేమి ఈడ్చుకొని పోయెను. అలా చేసి చెరసాల్లో వేయించి సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నారంట. ఎందుకు ఈ విషయాలన్నీ నేను ముందు చెప్తున్నాను? స్త్రీల కూడికి కాబట్టి ఎవరో ఒక ఆమె జీవితాన్ని తీసుకొని దానిలో నుంచి ఇలా జరిగింది అలా జరిగిందని మాట్లాడుకుంటే సరిపోతుంది కదా అనుకుంటే పొరపాటు. ఎందుకు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఎలాంటి పరిస్థితుల మధ్యలో వాళ్ళు సంఘంగా కూడుకున్నారు, అర్థమవుతుందా? ఎప్పుడు వాళ్ళు కూడుకున్నారు అనేది మనకు తెలియాలి. ఇప్పుడు వారంలో 2 సార్లు స్త్రీల కూడికలని పెట్టుకుంటున్నాం. అయితే ఈ 2 రోజుల్లో కూడా కలుసుకోవడానికి మనకు ఎలా ఉందమ్మా? చాలా కష్టంగా, భారంగా, అవునా కదా? ఎంతమంది 7:30కి వస్తున్నారు? ఎంతమంది 8ంటికి వస్తున్నారు? పోనీ వచ్చిన తర్వాత ఎంతసేపు ఉండడానికి ఇష్టపడుతున్నారు? 1 గంట ఎప్పుడైపోయిద్దా అన్నట్టు కొంతమంది ఉంటారు కదా. దేవుని కృపను బట్టి ఈ మధ్య కొంచెం మీరు మెలకుగా ఉంటున్నారన్నందుకు సంతోషిస్తా ఉన్నా నేను. అంటే మనకు 1 గంట 2 గంటలు సంఘంతో కూర్చోవాలి అని అంటేనే మరుసటి రోజు పనులు గుర్తుకొస్తున్నాయి, ఇంట్లో బాధ్యతలు గుర్తొస్తున్నాయి, ఒళ్ళు అలసిపోయిందని బలహీనత, శరీరాన్ని బట్టి బలహీనపరచబడి మనం ఇలాంటి ఆలోచనలో ఉంటే సంఘం ఎప్పుడు కూడుకుందంటే ప్రారంభంలో శతాబ్దంలో అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు, ఇంట్లో పరిస్థితులన్నీ నెమ్మది కలిగి ఉన్నప్పుడు, ఉద్యోగం ఉన్నప్పుడు, అలాంటప్పుడు కాదంట కూడుకుంది. హింసల మధ్య, శ్రమల మధ్య. ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయి హింసలు అంటే రాజు దగ్గర నుంచి వస్తూ ఉన్నాయి. యూదయాన్ని పరిపాలిస్తున్న హేరోదు ఏం చేస్తున్నాడు? రోమా ప్రభుత్వము వ్యతిరేకంగానే ఉంది, యూదా రాజు అయిన హేరోదు వ్యతిరేకంగానే ఉన్నాడు. ఇన్ని వ్యతిరేకతల మధ్యలో వాళ్ళు ఏం చేయాలనుకున్నారు? నా భక్తిని నేను కొనసాగిస్తాను, నా వరకు నేను ప్రార్థన ఇంట్లో చేసుకుంటానని కూర్చోకుండా సంఘానికి హింస కలగగానే సంఘం అంతా ఏమైందంట? చెదిరిపోయిందంట. యూదయ సమరయ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. అపోస్తలులు మాత్రం ఎక్కడ ఉండిపోయారమ్మా? యెరూషలేములోనే ఉండిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక కుటుంబము ప్రభు కొరకు ధైర్యం చేసి నిలువబడింది. సేవకుల కొరకు ఆతిథ్యం ఇచ్చే విషయంలో కానీ, సేవకుల మేలు కోరే విషయంలో కానీ ఒక కుటుంబం నిలవబడ్డట్లుగా మనం చూస్తున్నాం. ఎవరిదా కుటుంబం? ఏమో మనం చదువుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళ ఇంట్లో సహవాసంగా కూడుకొని ప్రార్థన చేసుకున్నారు, దేవుడు కార్యం చేశారు అంటే మనకు పెద్దగా విషయం ఏమో అర్థం కాదు. ఓహో, ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుంది, అలా జరిగిందంట అనుకొని వెళ్ళిపోతాం. కానీ ఎలాంటప్పుడు ప్రార్థన జరిగింది అక్కడ? మేలు జరిగిందని కాదు, లాభం వచ్చిందని కాదు, ఆశీర్వాదాలు వచ్చాయని కాదు. హింసలు జరుగుతున్నాయి, వ్యతిరేకతలు ఉన్నాయి, మనుషులను చంపేస్తున్నారు. దేనికోసం? ప్రార్థన చేస్తే క్రీస్తు పేరట. ఎందుకంటే వాళ్ళు ధర్మశాస్త్రం కింద ఉన్నారు యూదులు, కాబట్టి క్రీస్తుకు విరోధంగా మాట్లాడుతూ పనులు చేస్తూ ఉన్నారు. అందుకనే మనం ఇప్పుడు ఎలా అయితే పౌలు గారి గురించి గొప్పగా చెప్పుకుంటామా లేదా? పౌలు గారు అంటే మనకు చాలా హీరోలాగా చూస్తాం. కానీ ఒకప్పుడు ఆయన పౌలుగా మారక మునుపు ఎవరైనా సౌలు. ఆ సౌలు గారి పద్ధతి ఎలా ఉండేదంటే, సర్వసాధారణంగా ఎవరైనా ఇంట్లోకి రావాలంటే ఏం చేస్తారు? కాలింగ్ డోర్ వేసింది అనుకోండి, ఏం చేస్తాం? తలుపు కొడతాము, లేదా కాలింగ్ బెల్ ఉంటే కాలింగ్ బెల్ కొడతాం. తలుపు తీయగానే లోపలికి రావచ్చా అని అడుగుతాం.
కానీ సౌలు గారికి అలాంటి పద్ధతులు అలాంటివి ఏం పాటించరంట. ఏం చేస్తున్నారు అక్కడ? అక్కడ రాయబడ్డ వచన భాగాల్లో మనకు కనిపిస్తుంది. సౌలు అయితే 3వ వచనంలో ఇంటింట జొచ్చి అంటే ఏంటి అర్థం? ఏమా ఇంటింట జొచ్చి అంటే ఏంటి? పర్మిషన్ అడిగి నేను రావచ్చా లోపలికి అని వస్తారు ఆయన. ఫలానా ఇంట్లో ప్రార్థన జరుగుతుందంట అని వినపడింది అనుకోండి, జస్ట్ ఆయనకు ఒక ఇన్ఫర్మేషన్ గాల్లో వచ్చింది అనుకో, ఏం చేస్తాడు ఆయన? ఇక ముందు వెనకేం ఆలోచించడు. ఇక తలుపులు తోసుకొని పగలగొట్టుకొని లోపలికి వచ్చేసి 2-3 కూర్చొని ప్రార్థన చేసుకుంటే ఏం చేస్తారు? మిమ్మల్ని రండి మీరు అరెస్ట్ చేస్తాను అనలేక, బేడీలు ఎక్కడున్నాయి అని, ఖైదీలు ఎక్కడున్నారు అని చెప్పి, అంటే క్షమించాలి, ఎక్కడున్నారు ఈ నేరస్తులను పట్టుకొని తీసుకెళ్లే పద్ధతి కాదు అది. ఏం చేస్తాడంట? ఇంట్లోకి వచ్చి జొచ్చి అంటే పర్మిషన్ లేకుండా తలుపులన్నీ బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చి ఎవరైతే క్రీస్తు పేరట కూడుకొని ప్రార్థన చేసుకుంటారో వాళ్ళను ఈడ్చుకొని వెళ్తాడంట. ఈడ్చుకొని వెళ్ళడం అంటే ఇక జుట్టు పట్టుకుంటాడో, కాలు పట్టుకుంటాడో, చెయ్యి పట్టుకుంటాడో ఆయనకి సంబంధం లేదు, ఈడ్చుకొని వెళ్ళిపోతాడంట. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో మీరు కానీ నేను కానీ ప్రార్థన పెట్టుకుందామా అంటే పెట్టుకుంటారా? నిజం చెప్పాలి. బయట ప్రార్థన జరుగుతుంది, ఫలానా వాళ్ళు ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే చావే ఇక వాళ్ళకు అని తెలిసింది అనుకోండి, చంపేస్తున్నారు, హింసిస్తున్నారు, చెరసాల్లో వేస్తున్నారు అంటే మీరు నేను ప్రార్థన చేస్తామా? నిజం చెప్పాలి, చేస్తామా? నేను ఎప్పుడు చెప్పేది బాడీ లాంగ్వేజ్ ఒకటి, ఏదైనా నాకు యాక్షన్ చేయండి, చేస్తారా చేయరా? చెయ్యం. నిజంగా ఒప్పుకోవాలి, నేను చెయ్యను, ఎందుకంటే అంత భయం ఉంటుంది కదా. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో మరణం ఎక్కడ చేస్తుంది? వీధుల్లో సంచారం చేస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అంట అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయం ఇప్పుడు చూద్దాం. ఒక కుటుంబం ఏం చేస్తుంది అంటే ప్రార్థన చేస్తూ ఉంది. ఎవరు కుటుంబము, ఎవరిదా ఇల్లు అని చూస్తే మనకు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండెను. అసలు ఎవరిదా ఇల్లు అంట? ఎవరిదా ఇల్లు? మరియ గారి ఇల్లు. ఈ మరియా అనగానే మీకు డౌట్ రావాలిగా, ఎవరా మరియా? యేసుక్రీస్తు వారి తల్లి పేరేంటి? యేసుక్రీస్తు వారి తల్లి పేరు మరియ, మగ్దలేనే మరియ. ఇలా మనం చాలా మందిని చూస్తూ ఉంటాం కదా, మార్తా మరియా. మరియా అన్న పేరు నూతన నిబంధనలో మనకి ఎక్కువగా వినపడతా ఉంటుంది. ఎందుకని ఎక్కువగా పెట్టారు పేరు? ఏదైనా ఫేమస్ అయి ఉంటుందా ఈ పేరు వెనక? మీకు ఏమన్నా తెలుసా? మరియా అన్న పేరు మనకి నూతన నిబంధనలో పదే పదే చాలా మంది పెట్టుకున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. సుమారుగా ఒక 7-8 మంది అట్లా మనకి తెలిసిన వాళ్ళల్లోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకని పెట్టుకున్నారు అంటే, మనం బాగా చెప్పాలి అంటే కనుక పాత నిబంధనలో ఇప్పుడు క్రైస్తవ ప్రపంచంలో ఎక్కువగా ఎవరి పేరు పెట్టుకోవడానికి ఇష్టపడతారు? క్రైస్తవులు అయితే మగపిల్లవాడు పుట్టాడు అనుకోండి, ఎవరి పేరు పెట్టుకోవడానికి ఇష్టపడతారు చెప్తారా? మీలో ఎవరికి లేవా క్రైస్తవ పేర్లు? ఏమండి వినపట్ల నాకు. సొలొమోన్ గారి పేరు పెట్టుకుంటారు, సమూయేలు గారి పేరు, దావీద్ గారి పేరు, యెహోషువ గారి పేరు. ఎందుకని మనం ఈ పేర్లు పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాం? వాళ్ళు గొప్పగా బ్రతికారు, దేవుడు వాళ్ళని దీవించాడు. సొలొమోన్ అనగానే జ్ఞానవంతుడు, నా బిడ్డ కూడా జ్ఞానవంతుడు అవ్వాలి. ఒక పేరు పిల్లలకి పెడుతున్నామంటే దాని వెనక ఒక ఉద్దేశం ఉంటుంది మనకి, అవునా కాదా? అలాంటిది ఇప్పుడు నూతన నిబంధనలో మరియా అన్న పేర్లు ఎందుకు అన్నిసార్లు వినపడతా ఉంది? ఏదైనా ప్రత్యేకత ఉందా మరియా అనే పేరుకు? మరి పాత నిబంధనలు ఎక్కడైనా కనిపిస్తుందా మనకి? అంతకుముందు ఉంటేనే కదా ఇప్పుడు పెట్టుకుంటాము. వీళ్ళు ఎందుకు ఇన్నిసార్లు పెట్టుకున్నారు? ఇంతమంది, క్షమించాలి, ఇంతమంది ఒకే పేరుని ఎందుకు పదే పదే పెట్టుకుంటున్నారు? దాని వెనక ఉన్న అర్థం ఏంటి అంటే, పాత నిబంధనలో గొప్ప ప్రవక్త ఎవరు అంటే మిరియాము గారు. తెలుసా మీకు మిరియాము? ఎవరు మిరియాము? మోషే గారి అక్క మిరియాము గారు. ఆ మిరియాము గారి పేరు ఇప్పుడు నూతన నిబంధనకు వచ్చేసరికి ఎవరి పరిపాలన కింద ఉంటారు వీళ్ళు అంటే రోమియుల పరిపాలన కింద ఉంటారు కదా. అప్పుడు ఆ పేరు భాషాంతరంలో రూపాంతరం చెందుతూ మరియగా మారింది. అదే పేరు అర్థం అదే, కానీ ఆ భాష మారేసరికి అది మరియగా మారింది. అందుకనే మిరియాము గారు పాత నిబంధనలో ఎలా అయితే ధైర్య సాహసాలు కలిగి స్త్రీల సమాజాన్ని
ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ అనే కనానుకు ఎలా అయితే నడిపించారో ఆమె చాలా ధైర్యవంతురాలు, ఆమె ఒక ప్రవక్తి అని ఆమెను చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. అవునా కదా? తెలుసా మీకు? శపించబడింది, మధ్యలో తొట్టుపడ్డారు మోషే గారి మీద శని గారు, అది వేరే విషయం అనుకోండి. అయినప్పటికీ కూడా ఇశ్రాయేల్ ప్రజలను కనానుకు నడిపించడానికి ఎన్నుకున్న వారిలో ఎవరు ఉన్నారు? మోషే గారు ఉన్నారు, అహరోను గారు ఉన్నారు. అలాగే ఒక స్త్రీ మనకు కనిపిస్తారు, ఆమె మిరియాము గారు, మొట్టమొదట మనకు కనిపించేటువంటి ప్రవక్తి. కనుక మిరియాము కాస్త నూతన నిబంధనకు వచ్చేసరికి ఏమైంది? మరియగా రూపాంతరం చెందింది. అందుకనే ఆ మిరియాము గారిని జ్ఞాపకం చేసుకొని నా ఇంట్లో బిడ్డ పుడితే అట్టి రీతిగా నేను పెంచుకోవాలి అంటే దేవుని ప్రజలను నడిపించిన ఒక నాయకురాలుగా ఆమె కనిపిస్తుంది, ఉన్నతమైన స్థితిలో కనిపిస్తుంది. కాబట్టి ఆ బిడ్డ యొక్క పేరు పెట్టుకోవాలని అందరూ మరియా అన్న పేరు పెట్టుకోవడానికి ఇష్టపడతా ఉంటారు. ఆ క్రమంలో మరియా అన్న పేర్లు మనకు నూతన నిబంధనలో చాలా కనిపిస్తాయి. అయితే ఇక్కడ కనిపిస్తున్న మరియ ఎవరంటే మనకు అంటే గుర్తుకు కావాలిగా, మరియలు చాలా మంది ఉన్నారు కదా. కాబట్టి ఈమెను ఏమైనా పిలవాలి, అక్కడ మనకు కనిపిస్తుంది కదా. ఎవరంటే ఈమె మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ. ఎక్కడుంది ఈమె అంటే యెరూషలేములో ఉంది. యెరూషలేములో పరిస్థితి ఎలా ఉందని ఇంతకు ముందే మనం చూసాం కదా. సమాధానం స్థితి ఏం లేదు, నెమ్మది కలిగి ఏం లేదు. ఎవరైనా దేవుని నమ్ముకున్నారు, క్రీస్తువుని నమ్ముకున్నారు, క్రైస్తవులుగా మారుతున్నారంటే భయంకరమైన పరిస్థితులు బయట ఉంటే మీరు నేనైతే కామైపోతాం. కానీ మన వలే ఆలోచించలేదు ఈ మరియ గారు. ఏం చేశారంట? ఆమె ప్రతికూల పరిస్థితుల్లో ప్రార్థన పెట్టుకున్న స్త్రీగా మనకు కనిపిస్తారు. అయితే ఈమెకు ఒక కుమారుడు కనిపిస్తున్నారు. ఎవరైనా? మార్కు అను మారు పేరు గల యోహాను గారి తల్లి. ఇక్కడ ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడంట. ఆ కుమారుడికి 2 పేర్లు ఉన్నాయి. ఏంటి ఆ పేర్లు? ఒకటి మార్కు, 2 యోహాను. ఎందుకండి ఇంత డీటెయిల్ కావాలా అంటే కొన్ని చరిత్ర తెలిస్తేనే అక్కడ పరిస్థితులు మనకు అర్థం అవుతాయి. ఇప్పుడు మార్కు అనే పేరు ఒకటి కనిపిస్తుంది కుమారుడికి, యోహాను అన్న పేరు కనిపిస్తుంది. ఈ రెండిట్లో కూడా మరలా మార్కు అనేది యూదుల పేరు కాదు, యోహాను అనేది యూదుల పేరు, మార్కు అనేది రోమియుల పేరు. అంటే ఇక్కడ చరిత్రకారులు చెప్పేది ఏంటంటే ఈ కుటుంబము ఇశ్రాయేలీల కుటుంబం కాదు. ఈమె యూదురాలు అయి ఉంటది, ఆమె భర్త బహుశా రోమియుడై ఉంటారు. ఎందుకని అంటే ఈ బిడ్డకు ఏం పేరు పెట్టారు? మార్కు అనేది యూదుల పేరు కాదు, రోమియుల పేరు. యోహాను అనేది యూదుల పేరు. అంటే 2 పేర్లు కలిసి వచ్చేటట్టు ఈ బిడ్డకు పెట్టడం వెనక ఉద్దేశం ఏంటంటే బహుశా అంటే ఇక్కడ రాయబడలేదు కాబట్టి మనం ఎక్కువగా దాని గురించి ఆలోచన చేయొద్దు. కానీ అక్కడ రాయబడ్డ సందర్భాన్ని బట్టి తండ్రి బహుశా అయి ఉండొచ్చేమో అనేది పండితులు చెప్తా ఉంటారు, క్రైస్తవ పండితులు. అంటే ఈమె ఎంతో భక్తి శ్రద్ధలు కలిగిన కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా ఒక అన్యుణ్ణి చేసుకొని ఆ బిడ్డకి ఏమని ఉందమ్మా? మార్కు అన్న పేరుని బట్టి. ఈ మార్కు ఎవరు అంటే మనకు మార్కు సువార్త కనిపిస్తుంది కదా. సువార్తలో మనకు 2వ సువార్తగా కనిపించేది మార్కు సువార్త. ఆ మార్కు సువార్తను రాసినటువంటి వ్యక్తే ఈ మార్కు గారు. అయితే ఇప్పుడు దాని గురించి కాదు, కానీ ఇప్పుడు మనం కుటుంబాన్ని గురించి ఆలోచిద్దాం. ఆ స్త్రీ నుంచి మనం ఏం నేర్చుకోవాలి, మరియ గారి నుంచి మనం ఏమి ఆత్మీయ సంగతులు నేర్చుకోవాలన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తా ఉన్నాము. ప్రతికూల పరిస్థితులు చుట్టూ ఉంటే ఏం చేసిందమ్మా? తన కుటుంబంలో ప్రార్థన పెట్టుకున్న స్త్రీగా కనిపిస్తా ఉంది. అంటే ఆమెకు బయట ఏం జరుగుతున్నా పట్టింపు లేదా? ఎందుకు అంత ధైర్యం చేసింది? దేని కొరకు చేసింది అంటే ఆమె జ్ఞాపకం మనం కొన్ని ఆమె కుటుంబంలోంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే ఆ ఇంట్లో ప్రార్థన అనేది ఇప్పుడు జరిగే అలవాటేం కాదు. ఈమె కుటుంబంలో ఎప్పటి నుంచో ప్రార్థన జరుగుతూ ఉంది. మేడగది అన్న మాటలు మనం బైబిల్లో చూస్తూ ఉంటాం కదా. యేసుక్రీస్తు వారు సబ్బాతు చివరి ఆయన సిలువకు ఎక్కబోయే ముందు పస్కా పండుగ చేసుకున్నారు కదా ఒక మేడగదిలో. ఆ మేడగది ఎవరిదో కాదు, ఈమెదే అని మనకి చరిత్రలో తెలుస్తూ ఉంటది. ఎవరంటే ఈమె ప్రభు కోసం తన ఇంటిని ఇచ్చిన ఒక స్త్రీగా కనిపిస్తా ఉంది. మీ ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటాము అంటే ఎంతమంది ఇస్తారమ్మా? ఇస్తామా? నేను ఎవరు మాట్లాడట్లా, అలా ఇలా అంటున్నారు. మీ ఇంట్లో ప్రార్థన పెట్టుకుందాము, మీ మేడగది ఖాళీగా ఉంది, ఇస్తారా మాకు అంటే ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. ఎందుకని? అది రెంట్కి ఇచ్చుకుంటే అద్దె వస్తుంది కదా. ఇప్పుడు ప్రార్థనకి ఇచ్చామనుకో ఎవరైనా వస్తారా లేదా? రారు కదా. మనం ఏం ఆలోచిస్తాం? ఇప్పుడు ప్రార్థన అంటే డబ్బులు అడగలేం
ప్రార్థన కాబట్టి. కానీ అలా అని మనం రెంట్ పోగొట్టుకుంటామా? పోగొట్టుకోం. కాబట్టి ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పి కామైపోతాం. నేను హృదయ అన్న అమ్మాయి గురించి కూడా మాట్లాడేటప్పుడు ఒక విషయం చెప్పా. ఈ మరియ గారు ఎవరైనా మనం ఆలోచన చేసాం, ఆమె చాలా ధనికురాలు అన్న విషయాన్ని కూడా చెప్పాను. ఎలా చెప్తారు ధనికురాలని ఒకవేళ మీకు సందేహం వస్తే, ఇక్కడ కొలస్సీ పత్రికలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 10వ వచన భాగం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 10వ వచన భాగాన్ని చూద్దాం. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఒక్క మాట ఆగుదాం. ఇప్పుడు మరియ గారు ఉన్నారంట, ఆమెకు ఒకే ఒక్క కుమారుడు కనిపిస్తా ఉన్నారు. అక్కడ తండ్రి గురించి రాయబడలేదు, అప్పటికే ఆయన చనిపోయారు అన్నది మనకు వినిపించేటువంటి ఒక వినికిడి. అయితే ఆమెకు ఒకే ఒక కుమారుడు ఉన్నాడంట. ఆ కుమారుడి పేరు మార్క్. అయితే ఆ మార్కు గారు ఎవరికి బంధువు అంట? పౌలు గారు రాస్తూ ఉన్నారు ఇక్కడ. ఎవరికి బంధువు? కొలస్సీ 4:10లో మనం చూసాము. బర్నబా అనేటువంటి వ్యక్తికి సమీప జ్ఞాతి. సమీప జ్ఞాతి అంటే దగ్గరి బంధువు. ఇంగ్లీష్లో సిస్టర్ సన్ అని ఉంటుంది. అర్థమవుతుందా? ఎవరు? సహోదరుని కుమారుడు అని రాయబడుతుంది. అంటే బర్నబా గారికి మరియ గారికి ఏముంది రిలేషన్ ఇక్కడ? మరియ గారు అంటే మళ్ళీ అందరినీ తీసుకురాకండి. మార్కు గారి తల్లి అయిన మరియ గారికి ఏమవుతారంట? సహోదరుడు. మరి ఆమె అక్క అవుతుందో చెల్లి అవుతుందో మనకు తెలియదు, కానీ మొత్తానికి సోదరుడు. మార్కు గారికి బర్నబా గారు ఏమవుతారు? మేనమామ. అంతేనా? మామయ్య అవుతాడు. ఎవరు ఇంతకీ బర్నబా గారు? ఇప్పుడు రండి అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం. జ్ఞాపకానికి వచ్చారా మీకు ఏమైనా బర్నబా గారు అనగానే? అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం, 4వ అధ్యాయం, క్షమించండి, 4వ అధ్యాయము 36, 37 వచనాలు ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 36, 37లో ఉన్న వాక్య భాగాన్ని చూస్తే, కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అను అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండేది. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ప్రారంభంలో ఏం చేశారు అంటే, సంఘంలో ఉన్న పేదవారు ధనికులు అందరూ ఉన్నారు కదా, ఎవ్వరు పేదవాళ్ళగా ఉండకూడదని సమిష్టిగా వాళ్ళకు ఉన్నదంతా అమ్మి ఏం చేసేవాళ్ళంట, అందరికీ పంచి పెట్టడాన్ని బట్టి అందరికీ లేమి లేకుండా వాళ్ళందరినీ పోషించడానికి అపోస్తలుల పాదాల దగ్గరకు వాళ్ళకున్న ఆస్తిని తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళంట. ఇప్పుడు పొలం అమ్మి డబ్బులు ఇచ్చారంటే ఈయన పేదవాడా ధనవంతుడా? ధనవంతుడైనా. ఇప్పుడు బర్నబా గారు ధనవంతుడైతే ఆయన యొక్క సహోదరి ఏమవుతుంది? ఆమె కూడా ధనవంతురాలు అయ్యే ఉండుండొచ్చు కదా. ఆ క్రమంలోనే ఇప్పుడు బర్నబా గారికి మార్కు తల్లి అయిన మార్కు గారికి ఉన్న రిలేషన్ మనకు అర్థమైందా? నోట్ చేసుకుంటే బాగుంటుంది. రాస్తున్నారా? వాళ్ళిద్దరూ సహోదరులు, సహోదరుడు సహోదరి అవుతారు. అన్ననా చెల్లో మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఆ మార్కు గారు తల్లి అయిన మరియ గారి జీవితాన్ని మనం ఒకసారి చూస్తే, ఈమె ధనవంతురాలు. ఈమెలో ఉన్న లక్షణాలను మనం చూద్దాము. ఈమె ఎవరుగా కనిపిస్తుంది? ధనవంతురాలు. సర్వసాధారణంగా ధనవంతులకు ఇంకా ధనాన్ని సమకూర్చుకోవాలన్న ఆశ ఉంటుంది. కానీ సహోదరుడు ఏం చేశాడంట, ఆమె సహోదరుడు తన దగ్గర ఉన్న పొలాన్ని అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. అంటే సహోదరుని బట్టి మరి ఆమె మారారా ఎలాగా అని రాయబడలేదు. కానీ క్రీస్తుని విశ్వసించే విషయంలో ఈమె కూడా ఒక విశ్వాసిగా కనిపిస్తుంది. సంఘంలో ఎవరు? ఈమె ప్రారంభము ఒక విశ్వాసి, ప్రారంభ సంఘంలో ఒక విశ్వాసిగా కనిపిస్తుంది. అంత మాత్రమే కాకుండా ధనవంతురాలుగా కూడా ఉంది. ఏదైనా మనం ధనవంతులుగా ఉంటే తెలియకుండానే ధనం మీద ఆశ ఉంటుంది. కానీ ఈమె ప్రభువుని ఎప్పుడైతే తెలుసుకుందో ఈమెకు ధనం మీద ఆశ లేదేమో అన్నట్లుగా ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మనకు అర్థం అవుతుంది. ఈ రోజున ప్రభు దగ్గరికి వచ్చిన మనము అట్టి మనస్తత్వాన్ని కలిగి ఉంటున్నామా? ఎలా చెప్తారండి ఈమెకు ధనం మీద ఆశ లేదు అని అంటారేమో. ఇప్పుడు ఆమె ఇంటిని ఏం చేసిందమ్మా? ప్రార్థన కొరకు ఇచ్చింది. ప్రార్థన కొరకు ఇచ్చి ప్రార్థన చేసుకోవడానికి అందరినీ సమకూర్చిందంట. ఇప్పుడు ఇంతమంది వచ్చామనుకోండి, ఇప్పుడు మీరే ఉన్నారు, మీటింగ్ పెట్టుకున్నారా మొన్న? మీటింగ్ పెట్టుకుంటే ఊరికే అయిపోయిందా?
ఏం చేశారు మీటింగ్కి? భోజనాలు చేశారా? ఎంతమందికి? 150 మందికి చేశారు. కానుకలు పెట్టుంటారా సేవకురాలకి? సరే, పిలిచిన వాళ్ళు ఎవరో అయితే. ఇప్పుడు ఒక మీటింగ్ కానీ కూడికలు జరుగుతున్నాయంటే సర్వసాధారణంగా ఎలా ఉంటుందంటే భోజనాలు పెట్టాలి, పలహారాలు పెట్టాలి, వాటర్ ఇవ్వాలి, వాళ్ళకి పరిచయం చేయాలి, వచ్చిన సేవకులకు కానుకలు ఇవ్వాలి, ఇన్ని ఉంటాయి ఆ తతంగాలు. ఇంత ప్రాసెస్ ఉంటాయి. ఇప్పుడు ఇంట్లో కూడుకుంటా ఉన్నారు అనుకోండి, వాళ్ళకి మర్యాద చేయాలా చేయకూడదా? సపర్యలు చేయాలా చేయకూడదా? ఇన్ని పనులు ఉంటాయి. అంటే ఆమె తన ఇంటిని కేవలం ప్రార్థనకి ఇచ్చి ఖాళీగా ఉన్న ఆమె ఏం కాదు. అక్కడ వచ్చిన వాళ్ళకి ఏమి ఇస్తా ఉందేమా? ఆతిథ్యం కూడా ఇచ్చే మనసు కలిగిన స్త్రీగా ఎవరు కనిపిస్తూ ఉన్నారంటే అక్కడ మార్కు తల్లి అయిన మరియ గారు కనిపిస్తున్నారు. ఆమె సంఘంలో విశ్వాసిగా ఉంది. భయంకరమైన ప్రతికూల పరిస్థితులు చుట్టూ ఉన్నప్పటికీ ప్రార్థన విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వాల. అవసరమైతే ప్రాణాన్నైనా పెట్టడానికి ఆమె ఏం చేసిందమ్మా? ధైర్యం. ఇప్పుడు ఇక్కడ ప్రార్థన జరుగుతుంది అంటే ఏం చేస్తారు? సైనికులు వచ్చి ఈడ్చుకొని వెళ్ళిపోతారు. ఆ విషయం తెలుసా తెలీదా ఆమెకు? తెలుసు. అయినప్పటికీ కూడా ప్రభు కొరకు ధైర్యంగా నిలవబడాలి. నీతిమంతులు ఎలా ఉంటారంట? సింహము వలె ధైర్యంగా ఉంటారంట. ఆమె నీతిని బట్టి, ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు వాళ్ళు ఉన్న సహవాసాన్ని కాపాడారనే మనం అనుకోవాలి. ఈ సంఘం అంతా ఈమె ఒక్కదే ప్రార్థన చేసుకోకుండా సంఘాన్ని సమకూర్చి ధైర్యపరిచి ఎవరి కోసం ప్రార్థన చేస్తుంది? సేవకుని కొరకు ప్రార్థన చేసే ఒక తల్లి. ఎవరి కోసం? నా కుమారుణ్ణి కాపాడయ్యా, నా ఇంటిని కాపాడు, నా భర్తని కాపాడు, నాకున్న ఆస్తులను రెట్టింపు చెయ్యి, ఆశీర్వదించు, ఉద్యోగాన్ని ఇవ్వని కాదు ఆమె ప్రార్థన చేస్తుంది. దేనికోసం ప్రార్థన చేస్తుంది? అన్ని అనుకూలంగా ఉంటే ప్రార్థన చేయడానికి ఎన్ని వంకలు వస్తాయో మనకి. అవునా కదమ్మా? ఎంతమంది లేవగానే ప్రార్థన చేసుకుంటున్నారా? మొన్న కూడా నేను అడిగాను కదా, ఎందుకు ప్రార్థన చేసుకోలేకపోతున్నాం? అదే దేవుడు ఎందుకు ఈమె జీవితాన్ని మన కళ్ళ ముందు పెట్టారంటే అన్ని ప్రతికూల పరిస్థితులు ఉండి మరణమే గడప దగ్గర ఎదురు చూస్తూ ఉంటే ఈమె ప్రార్థించే విషయంలో ఎక్కడ వెనుగు తిరిగిపోలేదు, నిరుత్సాహపడలేదు, విశ్వాసంలో సన్నగిలిపోలేదంట. సేవకుని కొరకు, నా కోసం, నా కుటుంబం కోసం చేసుకుంటాను, రండి ప్రార్థన పెట్టుకుందాం అనట్లేదు ఆవిడ. ప్రార్థన ఇంటిలో కూడుకోవడానికి సేవకుని కొరకు ప్రార్థన చేయాలని సంఘాన్ని సమకూర్చింది. మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక మంచి విషయం ఏంటంటే ఎప్పుడైతే సంఘంగా సమాజంగా మనం కూడుకొని ప్రార్థన చేస్తామో మనం చేసే ప్రార్థన డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తుందమ్మా? మధ్యలో మీడియేటర్లు ఎవరు లేరు, ఇక ఎక్కడికి వెళ్ళిపోతుంది? దేవుని దగ్గరికి వెళ్తుంది. ఎప్పుడైతే మనం ఇక్కడ 2 చేతులు జోడించి ప్రభువా కాపాడయ్యా, రక్షించయ్యా సేవకుణ్ణి అని వాళ్ళు ప్రార్థన చేశారో, ఇక్కడ 2 చేతులు ఎత్తి వీళ్ళు ప్రార్థన చేస్తే అక్కడ పేతురు గారి సంఖ్యలు ఏమైపోయినాయి? చేతులుకున్న సంఖ్యల్లో తెగిపోయినాయి అంట. ఎంత బలమైంది ప్రార్థన! మరి ఎందుకని మనం ప్రార్థన చేసుకునే విషయంలో అంత నిర్లక్ష్యంగా? లేచి కూర్చొని ఇప్పుడు ఇక్కడ సజీవంగా ఉన్నామంటే దేవుని కృప. బయట ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయా లేవా? బస్సులో ఎక్కాలన్నా భయంగా ఉంది, ట్రైన్ ఎక్కాలన్నా భయంగానే, అసలు రోడ్డు మీద నడవాలంటేనే భయంకరమైన పరిస్థితులు. కానీ ఈ రోజున సజీవంగా ఉన్నామంటే ఎవరి కృప? మరి ప్రార్థన చేసుకున్నాడంటే ఎందుకు అంత బద్ధకం వస్తుంది మనకి? ఎందుకు అన్ని నెమ్మదిగా ఉన్నాయనా? అంత క్షేమంగా ఉన్నామనా? జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు మన పట్ల కృప చూపుతున్నారు కాబట్టే మనము ఇంకా బ్రతుకున్నాం. మన గొప్పతనాన్ని బట్టో, మన జ్ఞానాన్ని బట్టో, మన మంచితనాన్ని బట్టో కాదు, దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి ఇంకా సజీవులుగా ఉన్నాం. కాబట్టి ప్రార్థన అనేది ఎంత గొప్ప ఆయుధమో మనం తెలుసుకోవాలి. బయట బాగా వర్షం పడుతుంది, రోడ్డు మీద ఉన్నారు, మీ చేతిలో గొడుగు ఉంది, ఏం చేయాలమ్మా? గొడుగు మడత పెట్టి చంకలో పెట్టుకుంటే సరిపోయిద్దా? ఏం చేయాలి? వర్షం వస్తుందని తెలియగానే చంకలో ఉన్న గొడుగు తీసి ఓపెన్ చేసి పట్టుకోవాలి. ఎందుకులే, నా దగ్గర గొడుగు ఉంది కానీ చంకలో పెట్టుకుని నడుస్తూ ఉంటే ఒళ్ళంతా ముద్దయిపోయింది. ఇంకా అంత మాత్రానికి గొడుగు ఎందుకు మనకు? ఈ లోకంలో శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, దురాత్మ శక్తులు మన చుట్టూ ఆవరించి మనల్ని ఎలా శోధించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకిచ్చిన ఒక మంచి ఆయుధం ఏంటంటే ప్రార్థన. ఇప్పుడు ఈ ప్రార్థన ద్వారా ఈ శోధనలు జయించడానికి, ఈ శ్రమలను ఎదిరించడానికి దేవుడు అవకాశం ఇస్తే మనం ఏం చేస్తున్నామమ్మా? వాక్యం అనే ఖడ్గం ఇచ్చాడు దేవుడు, ప్రార్థన అనే ఆయుధాన్ని ఇచ్చాడు దేవుడు. ఇవన్నీ తీసుకెళ్ళి మూల పెట్టేసి రెస్ట్ ఇస్తున్నాం వాటికి. కత్తిపేట వాడకుండా పక్కన పడేసాం అనుకోండి, ఏమవుతుంది?
వాడినంత వరకు పదునుగా ఉన్న కత్తిపీట వాడకుండా మూలను పెడితే 2-3 నెలలు ఆగి మళ్ళీ తీసి చూడండి, వాడకపోతే మొద్దు బారటం కాదు, తుప్పు వచ్చేసిద్ది. ఇక పనికి వస్తుందా అది? సేమ్ అంతే. భక్తి జీవితంలో కూడా మనకున్న దేవుడిచ్చినటువంటి ప్రార్థన విషయంలో కానీ, వాక్యం చదువుకునే విషయంలో కానీ మనం బలహీనంగా అయిపోయి వాటిని నిర్లక్ష్యం చేస్తా ఉన్నాం అనుకోండి, ఏమైపోతుంది? నిజంగానే తుప్పు పట్టిపోతుంది కదా. చిన్నపిల్లల సాంగ్ ఒకటి ఉంటుంది, తుప్పు పట్టి పోవుట కంటే ఏసై కోసం బ్రతకటం అనేది గొప్ప విషయం అని ఒక సాంగ్ ఏదో చిన్నప్పుడు విన్నట్టు గుర్తు నాకు. మరి మన జీవితంలో ఏం చేస్తాం? కనీసం ప్రార్థన కూడా చేసుకోలేనటువంటి బిజీ ఏంటి మన లైఫ్లో? ఏమా సంఘం కోసం ఏం చేసిందంటే ఆవిడ, ఆమె ఒక్కటే కాదు సమాజంగా కూడుకొని ఆమె కొరకు ప్రార్థన చేసుకోవట్లా. నాకు కొడుకునిచ్చావు కదా ప్రభు, నా కొడుకుని నువ్వు ఎలాగైనా దీవించు, ఆశీర్వదించు, మంచి ఉద్యోగం ఇవ్వని ప్రార్థన చేయట్లా. ధనవంతురాలు అయినప్పటికీ కూడా ఆమె తన ఇంటిని సంఘం కొరకు కేటాయించింది. ఆ సంఘానికి ఇప్పుడు వచ్చిన వారికి ఆతిథ్యం ఇవ్వడానికి కూడా ఆమె తెగించింది. ఎందుకంటే అమ్మో వాళ్ళు వస్తే మళ్ళీ పలహారం పెట్టాల్సి వస్తుందేమో, అమ్మో మంచినీళ్ళు ఇవ్వాల్సి వస్తుందేమో, కొన్ని వచ్చిన వాళ్ళు వాష్రూమ్ వాడుకుంటారా, ఇప్పుడు అవన్నీ ఎవరు శుభ్రం చేసుకోవాలి? ఇంటి మీదే కదా భారం పడేది. చిన్నగా అనుకుంటాం, చాలా పనులు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అప్పట్లో 100 మంది ఉండేవాళ్ళు, ఒక 5-6 కాదు, 100 మంది ఉండేవాళ్ళు. అంతమంది సరిపోవడానికి ఉందంటే ఆ ఇల్లు ఎంత పెద్దది. అలాంటి ఇవ్వడానికి ఆమె ఇష్టపడి సంఘంగా కూడుకొని సేవకుని కొరకు ప్రార్థించే మనస్సు కలిగి ఉందంట. ఈ రోజున లేచిన దగ్గర నుంచి దేవునికి కృతజ్ఞత కూడా చెప్పలేని పరిస్థితిలో మనం ఉన్నామంటే ఎంత భయంకరంగా ఉన్నామో ఆలోచించాలి. అంత మాత్రమే కాకుండా ఆమె సంఘంగా కూడుకొని బయట ప్రాణభయం ఉన్నప్పటికీ కూడా లోపల సేవకుడి కొరకు ప్రార్థన చేస్తూ తన కుమారుణ్ణి కూడా ఏం చేసిందో తెలుసా? పరిచర్య కోసం ఇచ్చేసింది. ఏం చేసింది? మొదట అంటే తను సంఘానికి కట్టుబడింది, తర్వాత తన ఇంటిని సంఘానికి ఇచ్చేసింది, ఆ తర్వాత తన కుమారుణ్ణి కూడా సేవకు ఇవ్వడానికి ఇష్టపడి సేవకు ఇచ్చేసింది. హతసాక్షిగా అయిపోయి ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేసినట్లుగా ఆయన గురించి చరిత్రలో మనకు కనిపిస్తూ ఉంది. ఎప్పుడైనా మార్కు గారి గురించి మనం మాట్లాడుకున్నాము. కుమారుడు, ఒకే ఒక కుమారుడు ఉంటే మీరేం కోరుకుంటారమ్మా? మీకు పిల్లలు ఉన్నారు, 2-3 ఉన్నారుగా, ఏం కావాలని కోరుకుంటారు మీరు? నా బిడ్డను డాక్టర్ని చేయి ప్రభా, నా బిడ్డ ఇంజనీర్ అవ్వాలి ప్రభా, నా బిడ్డ కలెక్టర్ అయిపోవాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలి, మాలా ఉండొద్దయ్యా అనే కోరుకుంటారు ఏ తల్లిదండ్రులు అయినా. ఇప్పుడు ఆమెకున్నది ఒకే ఒక కుమారుడు అంట. ఆ ఒక్క కుమారుడిని ఏం చేయాలనుకుంటారు ఎవరైనా? నా తర్వాత వంశం అభివృద్ధి చెందాలయ్యా, మా ఇంటి పేరు నిలబడాలయ్యా, మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, మంచి అమ్మాయిని ఇవ్వయ్యా అని కాదు ఆమె కోరుకుంది. నా బిడ్డను కూడా నేను పరిచర్య కొరకు ఇచ్చేస్తా. పౌలు గారు ఉత్తరాన్ని రాశారు కదా ఇందాక, అక్కడ కనిపిస్తా ఉన్నారు కదా. ఆయన అపోస్తలుడైన పౌలు గారు మొదటి సువార్త పరిచర్యలో పరిచర్య చేయడానికి వెళ్ళారు. టైం లేదు కాబట్టి మనం దానికోసం మాట్లాడుకోవద్దు, కానీ పౌలు గారికి పరిచర్యలో సహకారంగా ఉన్నారు మార్కు గారు. అంటే ఈమె తన ఇంటిని పరిచర్య కొరకు ఇచ్చింది, సంఘంగా ఇచ్చేసింది. ఇప్పుడు తన కుమారుని కూడా దేనికోసం ఇచ్చిందమ్మా? క్రీస్తు పరిచర్య కొరకు, క్రీస్తు కొరకు హతసాక్షిగా అవడానికి ఆమె ఇచ్చేసింది. కానీ మనమైతే మన పిల్లలు బాగుండాలి, మన పిల్లలు ఉన్నతమైన చదువు చదువుకోవాలి, గొప్పవాళ్ళు అయిపోవాలని మనం కోరుకుంటాం. కానీ ఆమె తన ఇంటిని ఇచ్చింది, తను కష్టపడడానికి ఇష్టపడింది, తనకున్న బిడ్డను కూడా ప్రభువు కోసం త్యాగం చేసింది. ఎంత గొప్ప తల్లో కదా. తల్లి ప్రేమ చాలాసార్లు అడ్డుపడి నా బిడ్డను మాత్రం గొప్పగా చూసుకోవాలని మనం అనుకుంటాం. అంత ధనికురాలు అయ్యుండి ఇప్పుడు సర్వసాధారణంగా తన ఇంటిని సంఘం కోసం ఇచ్చినప్పుడు ఎక్కడైనా ఆమె పేరు గొప్పగా రాయబడి ఉందా? ఆమె పేరు మనకు కనిపించేది అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలోనే. సంఘాల్లో చాలా మంది ఏం చేస్తారంటే కుర్చీలు ఇవ్వటం, స్పీకర్లు ఇవ్వటం, ఫ్యాన్లు ఇవ్వటం జరుగుతూ ఉంటాయి, లైట్లు, మైక్లు ఇచ్చినప్పుడు ఏం చేస్తారు ఇచ్చిన వాళ్ళు? ఏమా కుర్చీ వెనకే ఉంటది, పేరు ఉంటుంది. ఎందుకని? సంఘానికి కుర్చీ నేనే ఇచ్చానని తెలియాలి కాబట్టి దాని మీద పేరు రాస్తాం. ఇప్పుడు ఫ్యాన్ల మీద కూడా పేర్లు ఉంటాయి కదా. ఎందుకని పేరు? రెక్క మీద పేరు ఉంటుంది, మేము ఇచ్చామని తెలియాలిగా. ఎవరో సేవకుడు చెప్తే విన్నాను, నాకు అనుభవం లేదు, కానీ ఒక సేవకుడు చెప్తా ఉన్నాడు. ఆయన వాక్యం చెప్పడానికి వెళ్తే ఆయన పాపం నిలబడ్డాడంట, ఆయన పైన ఉన్న ఫ్యాన్ వేయట్లేదంట. ఆయన పాపం అప్పటికి సైగ చేశాడంట, ఫ్యాన్ వేయండి అంటే వాళ్ళు ఇట్లా ఇట్లా అన్నారంట. ఓహో ఫ్యాన్ పాడైపోయిందేమో అని చెప్పి నిలబడ్డాడంట. వాక్యం అంతా అయిపోయింది, వచ్చిన తర్వాత కూర్చున్నాడంట. కూర్చున్న తర్వాత ఏంటండి అంటే పాపం అక్కడ ఉడికిపోతుంది. ఎందుకంటే మీరు అక్కడ కూర్చున్నారు బాగానే ఉంది, ఇక్కడ నిలబడే వాళ్ళకి బాగా తెలుస్తుంది. అక్కడ బాగా ఉడికిపోతా ఉంది, ఫ్యాన్ పనిచేయట్లేదేమో, బాగాలేదండి ఫ్యాన్ అంటే. ఎందుకండి బ్రహ్మాండంగా ఉందండి ఫ్యాన్ అన్నారంట.
మరి ఫ్యాన్ వేయలేదు, మీరు ఏదో ఇట్లా అన్నారంటే, కాదండి ఆ ఫ్యాన్ రెక్కలు ఉన్నాయి చూసారా, వాటి మీద పేర్లు ఉన్నాయి చూసారా, మేమే ఇచ్చింది. మరి ఫ్యాన్ వేస్తే ఎలా తెలిసిద్ది? అర్థమైందా? ఫ్యాన్ వేస్తే ఏమవుతుంది? తిరుగుతూ ఉండిద్ది, దాని మీద పేరు కనపడిద్దా? ఎప్పుడు కనపడిద్ది? అది ఆపేసినప్పుడు, పైకి చూసినప్పుడు పేరు చూడగానే ఓహో ఈ ఫ్యాన్ పలానా అయ్యగారు ఇచ్చారా అని తెలియాలి. అంటే మనం ఇచ్చే చిన్న దానిలోనే 10 మందికి తెలియాలని కోరుకుంటాం. బల్లలు ఉన్నాయి అనుకోండి, బల్లాల మీద మన పేరు, అంటే నేను ఇచ్చాను, మా ఇంటి పేరు రాయాలి ఖచ్చితంగా. చెప్తారా లేదా? అది ఇచ్చినప్పుడు అనౌన్స్ చేయకపోతే ఊరుకుంటారా సంఘంలో విశ్వాసులు? మేము ఇచ్చామని తెలియాలి అని ఎంత ఆశపడతా ఉంటామో. చిన్న చిన్నవి, కుర్చీ ఇచ్చి, చైర్ ఇచ్చి, ఫ్యాన్ ఇచ్చి ఇంతలాగా చెప్పించుకుంటున్నారే మనుషులు. ఇప్పుడు ఈమె ఏమి ఇచ్చిందమ్మా? తన ఇల్లుని ఇచ్చింది, తాను కూడా సంఘం కోసం కష్టపడతా ఉంది, తన కుమారుణ్ణి కూడా దేవుని పరిచర్యకి ఇచ్చేసింది. ఎంత గొప్ప తల్లి అండి! అలానే పిల్లల్ని తీసుకెళ్ళి రోడ్ల మీద తిప్పండి, లేకపోతే ఒక కరపత్రాలు ఇప్పించండి అనేది కాదు నా ఉద్దేశం. చదివించండి. చదువుతో పాటుగా ఎక్కడున్నా కూడా నువ్వు దేవుని కోసం నమ్మకంగా ఉండాలి, నీ సాక్ష్యం బాగుండాలి, దేవుని కోసం నువ్వు 2 మాటలు చెప్పాలని పిల్లలను మనం ఏం చేయాలి? చిన్నప్పటి నుంచే నేర్పించాలి. కానీ మనం ఏం చేస్తాం? బాగా చదువుకోనన్నా, బాగా చదువుకో, స్కూల్కి వెళ్ళి బాగా చదువుకో, ట్యూషన్కి వెళ్ళి బాగా చదువుకొని ఏం చేయాలి? బాగా ఉద్యోగం తెచ్చుకొని చక్కగా డబ్బులు సంపాదించుకో, ఇల్లు కట్టుకో, కార్లు కొనుక్కో, ఇవి నేర్పిస్తూ ఉంటాం. అవి కొనుక్కోవడం తప్పు కాదు, సమకూర్చుకోవడం తప్పేం కాదు. అయితే వాటితో పాటు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే ప్రభు కోసం బ్రతుకునానా, ప్రభు ప్రేమను ఏం చేయాలి? మనం ఇతరులకు పంచాలి. ఇప్పుడు ఈమె ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు ప్రారంభ క్రైస్తవ్యంలో హింసలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి కాబట్టి దేవునికి దూరంగా ఉండయ్యా, నువ్వు ఎందుకు వచ్చిన గొడవ, దూరంగా ఉండి ఎక్కడో చోట మంచిగా చదువుకొని ఓ మంచి ఉద్యోగం చేసుకో అనలేదు ఈమె. శ్రమలు ఉన్నాయని తెలుసు, హింసలు ఉన్నాయని తెలుసు, కష్టాలు ఉన్నాయని తెలుసు, అయినప్పటికీ కూడా బిడ్డను దేవుని కోసం పెంచాలని ఆమె తీర్మానం తీసుకుంది. అంటే ఎంత గొప్ప తల్లిగా కనిపిస్తుందండి. ఈ రోజున మన పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాం? మనమే ప్రార్థన చేసుకోవట్లేదు, మన పిల్లలు మనల్ని చూసి ఎలా ప్రార్థన చేసుకుంటారు? మనం మోకరిద్దాం, ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చి ప్రార్థన చేసుకుంటారు. తినేటప్పుడు మీరు ప్రార్థన చేసుకోండి, పిల్లలు కూడా ప్రార్థన చేస్తారు. మా వాడు లేవటం లేట్ అవుతుంది అనుకోండి, నేను వెంటనే వాడిని తట్టి లేపి ఒక్కొక్కసారి బద్దకిస్తాడు ప్రేయర్ చేసుకోకుండా. నేను వెంటనే కళ్ళు మూసుకొని ఏసయ్యా ఈ రోజు ఇచ్చినందుకు అనగానే మా వాడు ముందు నాకంటే ఫాస్ట్గా ప్రేయర్ చేయాలని గబగబాలు వేసి ప్రేయర్ చేస్తూ ఉంటాడు. నేనే మమ్మీ కంటే బాగా ఫస్ట్ ప్రేయర్ చేస్తున్నాను, ఏసయ్యా ఈరోజు అంతా కాపాడేసయ్యా అంటూ ఉంటాడు. మనం చేయాల్సింది నోటి మాటలతో కాదు, వాళ్ళకి మనం క్రియల్లో చూపించాలి. నేను మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే వాడు నా పక్కన వచ్చి మోకరిస్తాడు. అంటే తల్లులుగా మన పాత్ర ఎంత గొప్పదో ఆలోచించాలి. పురుషులు బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకొని వస్తూ ఉంటారు. ఇక్కడ పురుషుని గురించి రాయబడలేదు కదా. ఒక బిడ్డ ఇప్పుడు ఒకే ఒక బిడ్డ ఇంట్లో ఉంటే చాలా గారాభంగా ఉంటాడు, పైగా ధనికుల కుటుంబంలో ఉన్న పిల్లవాడు ఎంత గారాభంగా ఉంటాడు. అయినప్పటికీ కూడా తల్లి ఏం నేర్పించుంటది? ఎప్పుడు చూసినా వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరుగుతూ ఉంటే ఆ బిడ్డ ప్రార్థనలో నుంచి, ప్రార్థన అనుభవం ద్వారా భక్తిని నేర్చుకున్నాడు. వాళ్ళ ఇంట్లో వాక్యాలు చెప్తూ, పేతురు గారితో బాగా సమీపంగా ఉన్నారు వీళ్ళు కదా. పేతురు గారితోనూ, బర్నబారి గారితోనూ, అలాగే పౌలు గారితోనూ, వీళ్ళ ముగ్గురుతోటి ఈ మార్కు గారికి చాలా అవినాభావ సంబంధం ఉన్నట్లుగా, వాళ్ళకు పరిచర్య చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. వాళ్ళు చేసిన ప్రసంగాలను వింటూ ఉన్నాడు, వాళ్ళ ద్వారా క్రీస్తు ప్రేమను తెలుసుకుంటా ఉన్నాడు. అనేకమైన సంగతులను వాళ్ళ ఇంట్లో నేర్చుకున్నాడు ఆయన. ఎలాంటి వాతావరణంలో? ఇంట్లో ప్రార్థన అనుభవము, ప్రార్థన కొరకు కూడుకున్న అనుభవం వాళ్ళకు ఉంది కాబట్టే ఆ భక్తి ఎవరికి వచ్చింది? ఇప్పుడు ఆ తల్లి చేసిన త్యాగాన్ని బట్టి, తల్లి చేసినటువంటి ఆ భక్తిని బట్టి బిడ్డలో కనిపిస్తూ ఉంది. కొంతమందిలో 2 రకాల పరిస్థితులు ఉంటాయి ఇంట్లో ప్రార్థన జరిగేటప్పుడు. ఒకటి, ఆ భక్తిని బట్టి నేర్చుకొని ఇంకా భక్తిగా ఎదిగే వాళ్ళు ఒక రకం అయితే, ఎప్పుడు లేచినా ప్రార్థనే, తప్పించుకొని తిరుగుదామని తిరిగే బ్యాచ్ ఒకటి ఉంటుంది. కానీ ఈ మార్కు గారు అలా తిరిగే అతను కాదంట. ఏం చేశాడు ఆయన? ఆయన కూడా ప్రభు పరిచర్యలో కష్టపడ్డారు, ఆయన కూడా ప్రయాసపడ్డారు. అంటే తల్లి యొక్క భక్తి బిడ్డల మీద ఎలా ప్రభావం చూపిస్తుందో చూడాలి. ఆమె ఇంటినిచ్చింది, తన కుమారుణ్ణి కూడా ఇచ్చేసింది. ఈ రోజున ప్రభు కోసం నువ్వు నేను ఏమిస్తున్నావు? ఒక గంట సమయాన్ని ఇస్తున్నామా? ఒక 2 గంటల సమయాన్ని ఇవ్వడానికి, లేదా గంట సమయాన్ని ఇవ్వడానికి ఎంత బాధపడిపోతున్నామో, అవునా కదా? ఏమా ఇక్కడికి వచ్చాక నిద్రపోతాం, ఇక్కడికి వచ్చాక కలిసిపోతాం, ఎంతసేపు ఇస్తాం? మన ఇంట్లో కూడికలు పెట్టుకుంటున్నారా మీరు ప్రభు కోసం? మీకు తెలియని విషయం ఏంటంటే, సహవాసంగా కూడి ప్రార్థన చేస్తే దేవుడు సంఖ్యలను, ఇనుప సంఖ్యలను బద్దలు చేశాడు, సూర్య చంద్రుల్ని ఆపేశాడు. ఈ రోజున మన కుటుంబంలో ఉన్నటువంటి బంధకాలు విడిపోవాలంటే ముందు చేయాల్సింది ఏంటి?
భర్త మీద నోరేసుకొని పడిపోవటం కాదు, మోకరించి ప్రార్థన చేయాలి, దేవుని మీద ఆధారపడాలి. ఒక్కదానిగా మనం బలహీనంగా ఉంటాం కాబట్టి నలుగురు ఐదుగురు కూర్చొని ప్రార్థన చేశారనుకోండి, ఆ ప్రార్థనకు ఇంకా బలం ఎక్కువ ఉంటుంది. ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన ప్రార్థన చేస్తే వారి మధ్యలో నేను ఉంటానని చెప్పారు. దేవుడు కొన్నిసార్లు పరీక్షిస్తూ ఉంటాడు. అలాంటి పరీక్షల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో ఆ సంఘము కూడుకోవడానికి మరియమ్మ గారు ఎంత ధైర్యాన్ని చేశారండి. ఆమె ధైర్యం గల స్త్రీగా కనిపిస్తుంది, విశ్వాసురాలైన స్త్రీగా కనిపిస్తుంది, ప్రభువును ప్రేమించిన స్త్రీగా కనిపిస్తుంది. ప్రేమించిందా లేదా? క్రీస్తును ప్రేమించింది కాబట్టి తన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా ఆమె ధైర్యం చేసి కూడుకుంది. ఇప్పుడు ఇందాక అందుకే నేను అవన్నీ ఎందుకు చూపించానంటే, పౌలు గారికి ఇన్ఫర్మేషన్ వస్తే ఇంటింటా చూస్తున్నారంట, వెళ్ళిపోతున్నారు, లాక్కొని వస్తున్నారు. హేరోదు తెలిస్తే ఏం చేస్తున్నాడు? బలాత్కారంగా పట్టుకొని వెళ్ళిపోతున్నాడంట. అప్పటికే ఎవరిని చంపేశాడో? యాకోబు గారిని చంపేశారంట. అంటే ఇప్పుడు చావు రెడీగా ఉందా? ప్రార్థనకు వస్తే ఖచ్చితంగా ఉంది. ప్రార్థనకు వెళ్తేనే చావు రెడీగా ఉంటే ప్రార్థన కొరకే వెళ్ళిస్తే ఏంటి పరిస్థితి? చిన్న ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది అనుకోండి బయటికి, చావేనా? పర్లేదు, ఈ రోజున ఇక్కడ కన్ను మూస్తే ఎక్కడ ఉంటాను? ఇప్పుడు నా ప్రభు దగ్గర ఉంటానన్న భరోసా ఆమెకు ఉంది. ప్రభువుని కలుసుకోవాలన్నా ఆ ఆశ కూడా ఉంది కాబట్టి తెగించేసింది. కొన్నిసార్లు భక్తిలో మనం ఏం చేయాలమ్మా? తెగింపు కలిగిన జీవితాలు, అనుభవాలు మన జీవితాల్లో ఉండాలి. దేనికి తెగిస్తాం మనం అంటే, మనకి ఏదైనా కావాలి లోకల్లో అన్నప్పుడు దానికోసం తెగిస్తాం. ఏమైనా చీరలు కొనుక్కోవడానికో లేకపోతే ఇంట్లో ఏదైనా విషయాలు వస్తే తెగించి మాట్లాడతాం, ధైర్యం చేసి మాట్లాడతాం. తెగింపు కావాల్సింది వాటిల్లో కాదు, దేనిలో? మన భక్తిలో కావాలి, మన విశ్వాసంలో కావాలి, ప్రార్థన జీవితంలో కావాలి. అన్ని పనులు పక్కన పెట్టుకొని ప్రార్థన కోసం మోకరించడం నేర్చుకోవాలి. అలా మనం మోకరిస్తే మన కుటుంబాల్లో ఉన్న బంధకాలు విడిపోతాయి. ఇక్కడ సమాజంగా కూడుకొని పేతురు గారి చెరసాలలోంచి విడుదలయ్యేలాగా వీళ్ళందరూ ప్రార్థన చేశారు. ఈ రోజున మన కుటుంబంలో కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు ఒకవేళ ఉంటే మనం చేయాల్సింది ఏంటి? మొట్టమొదటిది ప్రార్థన చేయాలి. పోయినసారి కూడా చెప్పాను, మీకు చిన్నపిల్లలకి చెప్పినట్టు చెప్తున్నాను. లేవగానే ముందు ఏం చేయాలి? ఎందుకు చేసుకోవాలి లేవగానే ప్రార్థన? చేసుకోమన్నారు కాబట్టి చేసుకోవాలి. ముగించేస్తాను. ఒక చిన్న స్టోరీ చెప్పి ముగిస్తా. ఒక తల్లి ఒక చిన్న బిడ్డకు చెప్తా ఉందంట, మా ప్రార్థన చేసుకో అంటే వాడు ఇష్టమైతే ప్రేయర్ చేసుకుంటున్నాడు, లేకపోతే నిర్లక్ష్యంగా ఉండి ఏంటి మమ్మీ ఎప్పుడు విసిగిస్తానే ఉన్నావు అని చెప్పి. ఇంకా ఆమెకు ఒక టైంకి విసుగు వచ్చేసింది. వీడికిలా కాదు, ఏదైనా ఒక పాట నేర్పించాలనుకుందంట. రోజుట్లాగానే నిద్ర లేచాడు, నానా ప్రేయర్ చేసుకో అంది. చేసుకోవట్లా. ఏంటి మమ్మీ విసిగిస్తావు, తర్వాత టిఫిన్ చేసేటప్పుడు ప్రార్థన చేసుకుంటాలే అన్నాడు. సరే అని టిఫిన్ దగ్గరికి వచ్చాడు, ప్రేయర్ చేసుకోరా అన్నాడు. నాకు స్కూల్కి టైం అయిపోయింది, నువ్వు అలా విసిగించు మాకు అని చెప్పి గబగబా నోట్లో పెట్టేసుకొని బాక్స్ తీసుకొని, సరే వెళ్ళేటప్పుడన్నా ప్రార్థన చేసుకోరా అంది. బా ఏం నువ్వమ్మా ఊరికే విసిగిస్తావు, బస్సు అక్కడ వచ్చేసింది, వెయిట్ చేస్తున్నా, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడంట. తల్లి ఆలోచించి ఇక నెక్స్ట్ సండే వస్తుంది. ఇప్పుడు వెంటనే లేచాడు బిడ్డ. ఇంకా అమ్మ అడగటం మానేసింది, ఎందుకంటే వీడు విసుక్కుంటున్నాడు, వీడికి ఏదైనా పాఠం చెప్పాలనుకుంది. వాడికి ఇష్టమైన పదార్థాలన్నీ వండి పెట్టిందంట. ఆ బిడ్డకి ఇష్టమైన ఐటమ్స్ అన్నీ వండి డైనింగ్ టేబుల్ మీద సర్దింది. ఇంతలోకి మధ్యాహ్నం పూట ఒక అడుక్కునే వ్యక్తి బయట నుంచి అమ్మ ఆకలి అని బయట నుంచి అరుస్తూ ఉంటే ఈ తల్లి బయటికి వెళ్ళిందంట. వెళ్ళి ఒక 2 నిమిషాలకి ఆడుకునే వాడిని లోపలికి తీసుకొని వచ్చింది. తీసుకొని రాగానే బిడ్డ షాక్ అయ్యాడు, అదేంటి మమ్మీ లోపలికి తీసుకొచ్చావని. నువ్వేం మాట్లాడుకో అంది. ఇప్పుడు ఆ బిడ్డ భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ చైర్ మీద కూర్చున్నాడు. టేబుల్ దగ్గర చైర్ మీద కూర్చొని ఉంటే ఇప్పుడు అడుక్కునేవాడిని తీసుకొచ్చి ఒక చైర్ పక్కకు జరిపి కూర్చోమంది ఆవిడ. ఆ అడుక్కునేవాడికి భయం వేస్తుంది, ఈవిడేంటి నన్ను చైర్లో కూర్చోమంటుందని. అమ్మ వద్దమ్మా, నేను కూర్చోనమ్మా, అసలు ఈ లోపలికే రావడానికే నేను అసలు అర్హత లేదమ్మా నాకు, నువ్వేంటి చైర్లో కూర్చోమంటున్నావు అంటే, ఏం మాట్లాడకయ్యా కూర్చో అంది. ఏం చేస్తాడు అతను? ఏం చేయలేక కూర్చున్నాడు. అప్పుడు ఈ పిల్లవాడు వెంటనే టక్కన లేచాడు. వెంటనే వాళ్ళ అమ్మ సైగ చేసి నువ్వు కూడా కూర్చో అంది. ఏం చేయాలో పిల్లవాడికి అర్థం కావట్లేదు, ఏం జరుగుతుందో అర్థం కాలే. ఇప్పుడు ఆ వ్యక్తికి చక్కగా ప్లేట్ పెట్టింది, అన్ని రకాల పదార్థాలు, బిర్యానీ, చికెన్లు అన్నీ వడ్డించింది. చక్కగా తిన్నాడు. తినేసి అదే ప్లేట్లో చేయి కడుక్కొని లేచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ పిల్లోడికి కోపం వస్తుంది చూడు, మా ఏంటి మా నీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి, ఎవరో రోడ్డు మీద అడుక్కుపోయేవాడిని తీసుకొచ్చి నా పక్కన కూర్చోబెడతావా, నా పక్కన కూర్చోబెట్టి ప్లేట్ పెట్టి నాతో పాటు సమానంగా అన్నీ వడ్డిస్తే వాడు చూడు తినేసి మెదలకుండా వెళ్ళిపోయాడు. మా నువ్వెంత మంచిదానివి, కానీ వాడేం చేశాడు? కనీసం తిరిగి ఏం చెప్పలేదు నీకు, కృతజ్ఞత కలిగి ఉందా? కనీసం ఏం చెప్పాలంట, థ్యాంక్స్ కూడా చెప్పలేదు మా నీకు అన్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మ ఎందుకు చెప్పాలి థ్యాంక్స్ అని? ఎందుకు చెప్పేది ఏంటి మా, వాడు రోడ్డు మీద అడుక్కునేవాడు కదా,
పిల్లలు అదేగా మాట్లాడలేదు. అతను అడుక్కునేవాడు. అసలు వాడు మన ఇంట్లోకి రావడం ఏంటి, నా పక్కన చైర్ మీద కూర్చోవడం ఏంటి, నువ్వు ఇన్ని రకాలు ఇప్పుడు అడుక్కునే వాళ్ళకి మిగిలిపోయిన అన్నమో పెడతారు, కానీ నువ్వేం చేసావు, వేడి వేడిగా బిర్యానీ వండి వాడు ఎదురుకు పెట్టి ప్లేట్లో పెడితే అది తిని మెదలకుండా తేల్చి వెళ్ళిపోయాడు. మా అసలు అలా చెయ్యొచ్చా అని చెప్పి కోపం వస్తుంది పిల్లోడికి. ఎందుకు చేయకూడదు, చేస్తే తప్పేంటి అన్నది. కృతజ్ఞత ఉండాలి. మా అర్హత లేని వాడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి నువ్వు ఇంత బాగా చూసుకుంటే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా ఎంత రుణపడి ఉండాలమా అంటూ ఉన్నాడంట. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది, మరి ఉదయాన్నే నువ్వు కన్ను తెరిచావంటే నీకు అర్థం ఏంటో తెలుసా, ఎంతో మంది నిద్రలోనే కన్ను మూసిన వాళ్ళు ఉన్నారు నానా, కానీ నువ్వు కళ్ళు తెరిచావంటే అర్థం ఏంటో తెలుసా, దేవుడు నీ పట్ల నా పట్ల కృప చూపిస్తా ఉన్నాడు. నువ్వు అన్నం తింటా ఉంటావు కదా, ఆ తినే టైం చాలా మందిని రోడ్డు మీదకి వెళ్ళి చూడు, చాలా మంది అన్నం లేకుండా ఆకలితో పస్తులు ఉంటా ఉన్నారు. మరి వాళ్ళకి ఆహారం లేకపోయినా దేవుడు నీకు నాకు ఇచ్చాడుగా, మరి దాన్ని బట్టి దేవుడికి ఏం చెప్పాలి, మనం థ్యాంక్స్ చెప్పాలా వద్దా? మరి నువ్వు స్కూల్కి వెళ్తా ఉన్నావు, ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, కాపాడయ్యా అని నువ్వు దేవునికి థ్యాంక్స్ చెప్పావా కాపాడినందుకు అని ఆమె ఒక్కొక్కటి చెప్తా ఉంటే కొడుకు సిగ్గుతో తలంచుకొని ఇంకెప్పుడు అలా చేయనుమా అని ఆ రోజు నుంచి ప్రార్థన విషయంలో చాలా భయభక్తులు కలిగి దేవుని కృతజ్ఞతలు చెప్పడం నేర్చుకున్నాడంట. మరి మీకేం అర్థమైంది ఈ స్టోరీలో? ఇవి చిన్నపిల్లలకి చెప్పే సండే స్కూల్ స్టోరీలు. అంటే మన ఆత్మీయ స్థితి ఎలా అయిపోయిందంటే, భౌతికంగా మనం పెద్దవాళ్ళం అయ్యామేమో కానీ ఆత్మీయంగా ఎక్కడ ఉన్నామమ్మా ఇంకా, అవునా కదా, ఒప్పుకోవాలా లేదా? నేర్చుకోవడం తప్పేమీ లేదు. కనుక ఇప్పుడు ఇంకా సజీవంగా ఉన్నామంటే ఎవరి కృప? మీ కృప, మీ దయ, మీ గొప్పతనం, మా గొప్పతనం కాదు. దేవుడు మన పట్ల కృప చూపించాడు. కాబట్టి ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేసుకోండి, ప్రభువా ఇంకా నన్ను బ్రతికించావయ్యా, నీ కొరకు నమ్మకంగా ఉంటానని ప్రార్థన చేయండి, నువ్వు కాపాడినందుకు నీకు వందనాలయ్యా అని. తినేటప్పుడు ప్రభా ఎంతో మందికి ఇది లేదు నాయన, ఉన్న దానిలో ప్రభా ఇది నువ్వు నాకు ఇచ్చావు, నీకు వందనాలయ్యా అని ప్రభువుని స్తుతించండి. అది అయిపోయాక బయటకు వెళ్ళేటప్పుడు కాపాడయ్యా అని ప్రార్థన చేసుకోండి. రాగానే కాపాడినందుకు నీ కృతజ్ఞతలు అయ్యా అని చెప్పండి. తర్వాత నిద్రపోయేటప్పుడు నీ చిత్తం అయితే నన్ను భద్రపరిచేయ, రేపటి కొరకు నీ కోసం నమ్మకంగా బ్రతుకుతానని మనం ఎప్పుడైతే ప్రార్థన చేయగలుగుతామో మన క్రియలు మన పిల్లలు చూస్తారు. ఇప్పుడు ఏంటి మమ్మీ ఇలా ప్రార్థన చేసుకుంటుంది, ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అని మనల్ని అడిగితే మనం ఏం చెప్పాలి? నానా దేవుడు మనకి ఇవన్నీ ఇస్తున్నాడని మనం నేర్పించాలి. నేర్పిస్తేనే పిల్లలు నేర్చుకొని పెద్దవాళ్ళు అయ్యాక ఆ త్రోవలో నుంచి తొలగిపోరంట. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో లేచిన దగ్గర నుంచి ప్రార్థన జరగటం, సేవకులకు ఆతిథ్యం ఇవ్వటం, సహవాసంగా కూడుకొని ఇతరుల కొరకు ప్రార్థన చేయటం, ఇవన్నీ చూసిన మార్కు గారు ఏమయ్యారమ్మా? ఒక గొప్ప మిషనరీగా అయ్యి ఆయన పరిచర్యలో ఎంతో మందిని రక్షించుకున్నారు. ఆయన హతసాక్షి అయ్యి మనకి ఈ రోజుకి మాట్లాడుతూ ఉన్నారు. ఎంత గొప్ప కుటుంబం అండి. ఆ కుటుంబం అలా ఉండడానికి కారణం ఎవరు? తల్లి, మార్కు గారి తల్లి అయిన మరియ గారు. అంటే తల్లి పాత్ర ఎంత గొప్పదో అని మనం అర్థం చేసుకోగలిగితే మన కుటుంబంలో మనం కూడా అతి రీతిగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఆమె జీవితాన్ని బట్టి మనం నేర్చుకున్న సంగతులను బాగుంది, అయ్యో భక్తిగా బ్రతికింది అని ఏదో చెప్పుకొని మెచ్చుకొని వెళ్ళిపోతే ఉపయోగం ఏం లేదు. మనం ఏం త్యాగం చేస్తున్నాం ప్రభు కొరకు? మనకి ఏదైనా కష్టం వస్తే దేవుని సన్నిధిలో మొరపెడుతున్నామా లేదా? సేవకుల కొరకు, ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నామా లేదా? మన బిడ్డలు మన భక్తిని చూసి నేర్చుకుంటున్నారా లేదా అన్న విషయాలను మనం పరిశీలన చేసుకొని భక్తిలో ఎదగాలని, ప్రార్థనా జీవితంలో ఎదగాలని కోరుకుంటూ ఈ మాటల్ని ముగిస్తా ఉన్నాను. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన మా గొప్ప దేవ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నాయన మార్పు తల్లి అయిన మరియ గారిని నాయన మా కళ్ళ ముందు పెట్టి నాయన మా విశ్వాస జీవితాన్ని, మా భక్తి జీవితాన్ని పరిశీలన చేసుకోవడానికి నాయన మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. నిజమే నాయన, మేము ఈ లోకంలోనైనా మా కొరకే మేము బ్రతుకుతూనైనా మీ సన్నిధిలోనైనా విశ్వాసం లేని వారిగా ఉంటూ ఉన్నామేమో. ఒకసారి మరలా పరిశీలన చేసుకుని భక్తిలో ఎదగడానికి, మా కుటుంబంలో ప్రార్థన అనుభవాలు మేము పొందుకొనడానికి, ప్రార్థన జీవితాన్ని తల్లులుగా మేమందరం కలిగి ఉండాలని మరొకసారి మీరు హెచ్చరించిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాయినా మా ప్రవర్తన తండ్రి అనేకులకు మాదిరికరంగా ఉండేలాగా మేము సరి చేసుకోవడానికి సహాయాన్ని దయచేయమని సంఘ కాపరిని జ్ఞాపకం చేసుకోండి అయినా, సంఘస్థులను జ్ఞాపకం చేసుకోండి అయినా, మరి సంఘంలో ఏవైతేనైనా కొదువుగా ఉన్నాయో సమస్తాన్ని ఎరిగిన దేవుడవు తండ్రి మీరే జ్ఞాపకం చేసుకొని దాన్ని మీ చిత్తానుసారంగా సకాలము సమృద్ధిగా మీరే దయచేయమని కోరుకుంటూ ఈ కొద్ది ప్రార్థనను క్రీస్తు పరిశుద్ధ నామాన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.